జల సంరక్షణలో జల్ సంచార్ జనభగీరథి జాతీయ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జలమండలి దేశంలోని అన్ని మున్సిపాలిటీలతో పోటీపడి అవార్డును సొంతం చేసుకోవడంతో అశోక్ రెడ్డిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ అవార్డును 18న జలమండలి ఎండీ అశోక్ రెడ్డి న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 6వ నేషన్ వాటర్ అవార్డు కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. జలమండలికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జల సంరక్షణలో జలమండలి చేపడుతున్న కృషికి గాను అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 10 టాప్ మున్సిపల్ కార్పొరేషన్ కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు జల్ సంచయ్ జన భాగీదారీ అవార్డు అందించారు. ఈ అవార్డులో భాగంగా నీటి సంరక్షణ కార్యక్రమాల కోసం 2 కోట్ల నగదు ప్రోత్సాహక బహుమతిని జలమండలికి అందించారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఫైలుపై ఆయన సంతకం చేస్తూ కేటీఆర్పై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్పై అభియోగాలు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. విచారణ అనంతరం ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఏసీబీ భావిస్తుంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. మరోవైపు ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై విచారణకు కూడా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆయనపై అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ డీఓపీటీకి లేఖ రాసింది. కేంద్రం నుండి అనుమతి రాగానే అరవింద్ కుమార్ పైన ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత జగన్ తొలుత వెయిటింగ్ గదిలోకి వెళ్లారు. అనంతరం న్యాయమూర్తి సూచన మేరకు హాజరు పట్టికలో సంతకం చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే జగన్ను కోర్టు నుండి వెళ్లేందుకు జడ్జి అనుమతి ఇచ్చారు. విచారణ సందర్భంగా జగన్ను జడ్జి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. కేవలం ఆయన హాజరును మాత్రమే జడ్జి పరిగణలోనికి తీసుకుని సంతకం చేయించుకొని పంపించి వేశారు. రాబోయే రోజుల్లో పిటిషనర్లపై విచారణ జరగనుంది. కాగా ఈ కేసులో జగన్ తదుపరి విచారణకు ఎప్పుడు హాజరు కావాలనే అంశంపై న్యాయస్థానం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కోర్టు నుంచి బయటకు వచ్చిన జగన్ నేరుగా హైదరాబాద్లోని తన నివాసమైన లోటస్ పాండ్కు వెళ్లారు. లోటస్ పాండ్ వద్దకు అప్పటికే పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. అయితే లోటస్ పాండ్లోకి కేవలం కొద్ది మంది కీలక నేతలు మాత్రమే వెళ్లారు. వీరితో జగన్ గంటన్నర పాటు చర్చ జరిపినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన వైసీపీ కీలక నేతలు కూడా జగన్ను కలిశారు. హైదరాబాద్ నుండి జగన్ బెంగళూరుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలో జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు బంజారాహిల్స్లోని తన నివాసం నుండి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లారు. దీనిలో భాగంగా కుక్కట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 1 వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి జనంబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. రంగారెడ్డి జిల్లాలో జాగృతి జనంబాట కార్యక్రమం సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు నాయకులు కుక్కట్పల్లిలోని కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 1 గాంధీ విగ్రహం వద్ద ఘన స్వాగతం పలికారు. స్థానిక కళాశాల విద్యార్థులతో సే నో డ్రగ్స్ క్యాంపెయిన్లో భాగంగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సేలింగపల్లి నియోజకవర్గం అంటేనే ఆసియాలో అతిపెద్ద నియోజకవర్గమని, కానీ ఇక్కడ పేదల సమస్యలు, చెరువుల కబ్జాలు, ట్రాఫిక్ ఇబ్బందుల వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. యువతలో మత్తు వ్యసనాలపై అవగాహన కల్పించేందుకు
జాగృతి కృషి చేస్తుందని పేర్కొన్నారు. జై తెలంగాణ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ రంగారెడ్డి జిల్లా పర్యటనకు బయలుదేరడం జరిగింది. అనేక అంశాలను రంగారెడ్డి జిల్లా పర్యటనలో మేము ఇవాళ ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాబోతా ఉన్నాం. అట్ ద సేమ్ టైం నిన్న సూర్యాపేటలో ఒక కస్టోడియల్ డెత్ జరిగింది. ప్రత్యేకించి ఒక దళిత బిడ్డను పోలీసు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపివేయడం జరిగింది. పైగా ఆ కుటుంబాన్ని భయభ్రాంతుల్ని చేసి పోలీసుల మీద యాక్షన్ లేకుండా చేయాలని చెప్తా ఉన్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తక్షణమే ఆ కస్టోడియల్ డెత్ మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఏమైంది తేటతెల్లం చేయాలి. దళితుల మీద జరుగుతున్నటువంటి దాడికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఆ కుటుంబాన్ని భయభ్రాంతుల్ని చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. షేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి మా కార్యక్రమాన్ని ప్రారంభించినాం. షేర్లింగంపల్లి పర్టికులర్ గా చూడడానికి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ అనిపించిన, మరి ఇక్కడ అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, పేద బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలలో సమస్యలు ఉన్నాయి. 2014లో 64 చెరువులు మరి షేర్లింగంపల్లిలో ఉంటే ఇవాళ అనేక చెరువులు కబ్జాకు గురైనాయి. దానికి జవాబు ఎవరు అన్న విషయం కూడా హైదరాబాద్ ప్రజలు, షేర్లింగంపల్లి ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక పక్క వారసత్వంగా వచ్చిన తెలంగాణ ఆస్తులు పోయినాయి, ఇంకొక పక్క పేద ప్రజలకు ఎటువంటి ఫెసిలిటీస్ పెరగలేదు, ఇంకొక పక్క పెరుగుతున్నటువంటి ట్రాఫిక్, అన్ని చోట్ల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు, రకరకాల కష్టాలు షేర్లింగంపల్లిలో ఉన్నాయి. అవి తెలుసుకోవడానికి ఇవాళ షేర్లింగంపల్లికి వచ్చినాం. ఇక్కడ నుండి ముందుకెళ్తాం. పెద్ద ఎత్తున యువ మిత్రులందరూ వచ్చారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేస్తా ఉన్నాం. మత్తు పదార్థాలకు బానిస అయినటువంటి యువకులు మరి వారిని ఎట్లా బయటికి తీసుకురావాలి, వారిని ఎట్లా కాపాడుకోవాలి, తెలంగాణ భవిష్యత్తును ఎట్లా నిర్మించాలనే దాంట్లో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషిస్తుంది. జై తెలంగాణ. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల జరుగుతున్న అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం గత 9 నెలల నుండి ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. ఈ నెల కూడా సేవాభావంతో నిర్వహిస్తున్నారు. సంఘం సభ్యులు స్వయంగా పాల్గొని వందలాది మంది భక్తులకు అవసరమైన వారికి అన్నప్రసాదం అందించారు. సమాజ సేవే మా ధ్యేయం. ప్రతి అమావాస్యను ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని సంఘం ప్రతినిధులు తెలిపారు. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో రవీందర్, జగ్గయ్య, సత్యం, మహేందర్, విజయ్ చందర్, పుష్పలత, మంచుకంటి నాగేశ్వరరావు, రమేష్, బచ్చు నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అల్వాల్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శాశ్వత దాతల సహకారంతో ప్రతి నెల అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాము. ఇది 9వ నెల. ఇది నిర్విఘ్నంగా, నిరంతరాయంగా కొనసాగించడానికి కూడా కొత్త మార్గాలను కూడా చూస్తున్నాము. చాలా మంది సహకారం అందజేస్తున్నారు. వారి సహకారంతో సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాము. అంటే దీనివల్ల మనం ఎంతో కొంతమంది ఆకలిని తీర్చడమే కాకుండా మేమున్నాము, అలాగే సంఘటితంగా ఉన్నాము అని తెలియజేయడము, ఒకరికొకరికి సహకారాన్ని అందించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కాకుండా మొన్నటి ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అనే తరపున కార్తీక మాస వనభోజన కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా ఇక్కడ అల్వాల ఆవోపా యూనిట్ మరి అల్వాల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మనం దాదాపు ఒక 30 నుండి 40 మంది మీద దానికి హాజరు కావడం జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఏ సంస్థ కార్యక్రమాన్ని చేపట్టినా మిగతా వాళ్ళందరూ మేము ఉన్నాము అని ఐక్యత తెలియజేస్తూ ఒకరికొకరికి తోడుగా ఉండి మద్దతుగా ఉండి కార్యక్రమాలన్నీ చేపడితే మనం కూడా ఒక సమాజంలో పటిష్టంగా ఉన్నాము, సహాయం చేయడానికి ముందున్నాము అన్న విషయం తెలుస్తుంది. అంటే ఫ్లెక్స్ మీద ప్రదర్శించకపోయినా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరింత ఇంకా ముందుకొస్తే ఖచ్చితంగా కంటిన్యూస్గా జరిపిద్దామని, ప్రతి నెల కొద్ది మంది ఇంకా ఎక్కువ మందికి మనం ఈ అన్న వితరణ కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుందని అనుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది 9వ నెల, ఇది నిరంతరంగా కొనసాగాలని తెలియజేస్తున్నాము.
సో దాతల సహకారంతో అల్వాల్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇతను ప్రెసిడెంట్ రవీందరు, నేను ప్రధాన కార్యదర్శిని జగ్గయ్య, ఈ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న అయితే సత్యం గారు, ఇలాగ మిగతా అందరికీ విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు. అల్వాల్ మచ్చబొల్లారం ముక్తిధామ్ హిందూ శ్మశాన వాటిక కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్లకు ఘన సన్మానం చేశారు. మచ్చబొల్లారం డివిజన్ బట్టన్గూడలోని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి 1,90,00,000 మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్లను హిందూ శ్మశాన వాటిక కమిటీ ఘనంగా సన్మానించింది. శ్మశాన వాటిక అభివృద్ధికి కావాల్సిన నిధులు పొందేందుకు పై స్థాయి అధికారులతో నిరంతరం అనుసంధానం చేస్తూ అనుమతులు పొందగలిగామని కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ తెలిపారు. శ్మశాన వాటికను మోడల్ గ్రేవ్యార్డ్గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. ప్రజల సమస్యలను మాటల్లో కాదు చేతల్లో చూపడమే తమ పని అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను కొనసాగిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో హిందూ శ్మశాన వాటిక కమిటీ సభ్యులు గుమ్మడి అరవింద్ రెడ్డి, ఆకుల నరసింహరావు, అదేవిధంగా పిడి అశోక్ కుమార్, పుట్నాల కృష్ణ, రామచందర్ రెడ్డి, లడ్డు, భరత్ కుమార్ జైన్, శంకర్ యాదవ్, హరిబాబు పాల్గొన్నారు. మన బటన్గూడ మరియు రిసాలాబాద్ తుర్కపల్లి ఏరియాలో ఉన్న గ్రేవ్యార్డ్ గురించి మన కార్పొరేటర్ జితేంద్రనాథ్ గారు మరియు మన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో ఈరోజు 1,90,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. దానికి కృతజ్ఞత భావంగా ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారిని, అలానే మన 133 డివిజన్ కార్పొరేటర్ గారిని ఈరోజు ఇక్కడ ఏరియా అయినట్టు కాలనీ సభ్యులు, అందులో మన బటన్గూడ, తుర్కపల్లి, రిసాలాబాద్ వాసులు మరియు ఇక్కడ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు అందరూ ఇక్కడ విచ్చేసి మన కార్పొరేటర్ గారిని మరియు హనుమంతరావు గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఎందుకంటే 1,90,00,000 రూపాయలు అంటే, ఎందుకంటే ఇది వాటిక 60-70 సంవత్సరాల నుండి శిథిలావస్థలో ఉన్నది. ఇది శిథిలావస్థలో ఉండి వారికి రిక్వెస్ట్ చేసినాము. ఇంతకుముందు కూడా మన రాజ్ జితేంద్ర గారికి ఈ వాటికకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తోడ్పడాయి. ఎందుకంటే సీసీ రోడ్లు అయినా కానీ, కంపౌండ్ వాళ్ళు అయినా ఆయంలోనే మనకు ఈ కమిటీ మన శ్మశాన వాటిక అభివృద్ధి చెందింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు కూడా, ఎందుకంటే ఇవి కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే స్నానాల గదులు లేవు, ఇక్కడ బాత్రూమ్స్ లేవు, మళ్ళీ బొక్కల రూమ్లలో కూడా మొత్తం అంతా శిథిలావస్థలో ఉన్నాయి. వాటి అందరినీ మన రాజ్ జితేంద్ర చొరవతో, మైనంపల్లి గారి అన్నగారి చొరవతో ఇంత బడ్జెట్ శాంక్షన్ చేసినందుకు వారికి ఎల్లవేళలా మనం అందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ రోజున మన 133 డివిజన్లో ఈ ముక్తిధామ్ హిందూ శ్మశాన వాటికకు మరి మన మైనంపల్లి గారు మన కమిషనర్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ నుండి జోనల్ కమిషనర్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఇది చాలా పురాతనమైన గ్రేవ్యార్డ్. మన ఇండిపెండెన్స్ కన్నా ముందు నుండి ఇక్కడ గ్రేవ్యార్డ్ అప్పుడంతా అసలు ఇక్కడ ఏం ఉండేది లేకుండా, అసలు ఓన్లీ పొలాలు ఉండేది ఇక్కడ అన్ని. ఇక్కడ ఎక్కువ మట్టుకు కంటోన్మెంట్ నుండి పబ్లిక్ అంతా ఇక్కడే తీసుకొచ్చే వాళ్ళ గ్రేవ్స్ అని ఇక్కడే ఉండేది. మరి ఇన్ని రోజులలో కూడా ఈ 15 అంటే నాది 3rd టైం ఇది. ఈ 15 yearsలో కూడా దీని ఒక 2-3 times చిన్న వర్క్స్ చేయించాము. అరౌండ్ 20 lakhs, 30 lakhs, 40 lakhs. రీసెంట్లీ కూడా ఒక 40 lakhs వర్క్స్ అయినాయి. అవి కాకుండా మన జోనల్ కమిషనర్ గారు ఇక్కడ పిలిపియడం జరిగింది. మరి ఇక్కడ దీన్ని ఒక మోడల్ గ్రేవ్యార్డ్ లాగా, అంటే ఇక్కడ ఆర్చ్ కానివ్వండి, లోపల వాకింగ్ పాత్స్ కానివ్వండి, మళ్ళీ లేడీస్కు జెంట్స్కు స్నానాల గదులు, తర్వాత అస్థికల గదులు, మెడిటేషన్ రూమ్స్, తర్వాత ఏమంటారు అది బర్నింగ్ ప్లాట్ఫామ్స్, ఇవన్నీ కూడా, ఇంకా గ్యాలరీస్ కూడా పబ్లిక్ అంతా కూర్చోడానికి. ఇంకా దీన్ని ఏంటంటే ఇంకా లైఫ్లో మనం ఒకటి చేసి ఈ జనరేషన్లో మరి వీళ్ళందరూ ఎప్పటి నుంచో అశోక్ అన్న కానివ్వండి, ఆనంద్ అన్న కానివ్వండి, రామచంద్ర అన్న కానివ్వండి, మన కృష్ణ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి వాళ్ళ సొంత పైసలు పెట్టి డెవలప్ చేశారు. నగరంలో ఆధునిక హంగులకు అద్దాల ప్రాధాన్యత పెరుగుతుంది. మరీ ముఖ్యంగా హాస్పిటాలిటీ రంగంలో ఇంటీరియర్స్ స్థానాన్ని అద్దాలు ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో
నగరంలో లగ్జరీ లైఫ్ స్టైల్కు అద్దాల మేడల వైభవానికి మరో కొత్త ఆకర్షణగా నిలుస్తుంది డొమెస్టిక్ గ్లాస్ షోరూమ్. బంజారాహిల్స్లో ఆవిష్కరించిన ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ నివాస, వాణిజ్య, హాస్పిటాలిటీ రంగంలో డిజైనింగ్కు కొత్త ప్రమాణాలను తీసుకొస్తుంది. ఇంటీరియర్ స్టైల్ను అప్గ్రేడ్ చేయాలనుకునే వారికి ఇదో అనుభవ కేంద్రమని సంస్థ డైరెక్టర్ అబ్బే అలీ తెలిపారు. గ్లాస్ టెక్నాలజీలో తాజా గ్లోబల్ ట్రెండ్ను హైటెక్ నగరానికి పరిచయం చేయడమే లక్ష్యంగా దీన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. శ్రీహిత అండి, మార్కెటింగ్ హెడ్ డొమెస్టిక్ గ్లాస్ గురించి. సో వీళ్ళ ఫాదర్ యాక్చువల్లీ స్టార్ట్ చేశారు 1991లో. అప్పటి నుంచి ద క్వాలిటీ ట్రస్ట్ హైదరాబాద్లో గ్లాస్ గురించి లైక్ ద ఓన్లీ నేమ్ ఇస్ డొమెస్టిక్ గ్లాస్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 31 years తర్వాత బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో కొత్త షోరూమ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఇందులో ఓన్లీ గ్లాస్ ఒక్కటే మా యూఎస్పి అదే ఉంది. బట్ దాంతోపాటు షవర్ పార్టీషన్స్ అండ్ రేలింగ్స్కి టెక్నో రేల్ అని కొత్త కంపెనీతోటి మేము కొలాబరేట్ అవుతున్నాము. అండ్ టెక్నాల్ విండోస్ అండ్ డోర్స్ గురించి. అండ్ ఆల్సో క్యాన్వస్ గుజరాత్ కంపెనీ వెరీ గుడ్ విత్ పార్టీషన్. సో ఎంటైర్ ఉద్దేశం ఏంటంటే ఒక ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్స్ ఈ షోరూమ్కి కనుక వస్తే వాళ్ళకి ఎలా విజువలైజ్ చేసి మేము అంతా లైవ్ డెమో లాగా అప్లికేషన్స్ తోటి చూపిస్తాము అని. సో క్లయింట్స్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి చూపించవచ్చు వాళ్ళ ప్రాజెక్ట్లో ఎంత బాగా, ఎంత ఎస్థెటిక్గా ఈ గ్లాస్ అయినా పార్టీషన్స్ అయినా కనిపిస్తాయని. సో దీని గురించి అందరికీ వెల్కమ్ అండి, ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ హైదరాబాద్లో. సో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది మా షోరూమ్, తప్పక రండి. मेरा नाम अली है, मैं डोमेस्टिक ग्लास से हूँ. हम ये शोरूम बंजारा हिल्स रोड नंबर 12 में स्टार्ट किए हैं with companies like Technal, it's a France-based company. Another company Technorail, modular railings. One more company Canvas for internal partitions, doors and shower cubicles. We have made all the displays over here for all the products. We would want architects, interior designers to come for the showcase of the products we have done here, experience the products. मेरा नाम मुस्तफ़ा है. I'm a director at Domestic Glass. So my father had started this company in 1991. So we are the second generation of the business. So my father started this company with just glass, the products glass. Now we are trying to get end-to-end solutions. So we are doing windows, railings which are 100% modular, internal partitions, shower cubicles, and end-to-end solution wherein architects and interior designer users can come here, can experience the complete product, complete range, what we can offer them. ప్రముఖ వంట నూనె బ్రాండ్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వినియోగదారులు కొనుగోలు చేస్తున్న వంట నూనె పౌచ్లో నూనె పరిమాణాన్ని తనిఖీ చేయడం గురించి అవగాహన కల్పించేందుకు కోచింగ్ ద కోచ్ ప్రచారం ప్రారంభించింది. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి లీటర్ పౌచ్ సన్ఫ్లవర్ ఆయిల్లో 910 గ్రాముల నూనె ఉండాలి. అయితే కొన్ని బ్రాండ్లు ఈ నిబంధనలు పాటించడం లేదని లీటర్ ప్యాకేజీలో తక్కువ పరిమాణంలో నూనెను అందిస్తున్నట్లు గుర్తించామన్నారు. వంట నూనె పరిమాణాన్ని తనిఖీ చేసిన తర్వాత కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఫ్రీడమ్ హెల్తీ వంట నూనెలో ప్రతి లీటర్ పౌచ్లో 910 గ్రాముల వంట నూనె ఉంటుందన్నారు. మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే కొన్ని దశాబ్దాల కాలంగా వినియోగదారులు మన వంట నూనె కొనేటప్పుడు లీటర్ ప్యాకెట్ కొనేటప్పుడు లీటర్ ప్యాకెట్ కొనడం ఒక అలవాటు. ఎందుకంటే అప్పట్లో స్టాండర్డ్ వెయిట్స్ అంటే మనం ఇష్టం ఉన్న వెయిట్ అమ్మడానికి లేదు, మనం 1 లీటర్ మాత్రమే అమ్మాలి, అదేవిధంగా 5 లీటర్ అమ్మాలి, అట్లా రూల్స్ ఉండడంతో అన్ని కంపెనీలు 1 లీటర్ మాత్రమే అమ్మేవి. ఈ మధ్యకాలంలో వెయిట్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన కొన్ని సడలింపుల వల్ల ఇప్పుడు కంపెనీలకు ఎంత వెయిట్ అయినా పెట్టుకోవచ్చు అనే ఒక సదుపాయం కలుగజేసింది. అయితే కొన్ని కంపెనీలు దాన్ని బరువు తగ్గిస్తూ ఈ మధ్యకాలంలో అంటే 1 లీటర్ అంటే గవర్నమెంట్ యొక్క ఆర్డర్ ప్రకారం 910 గ్రామ్స్ ఉండాలి. మీరు 1 లీటర్ అంటే 1 kg ఎప్పుడు అనుకోవద్దు. అది ఓన్లీ వాటర్లోనే సాధ్యము, నీళ్ళలోనే సాధ్యము.
ఆయిల్లో 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ అంటే 910 గ్రామ్స్. అఫ్కోర్స్ ప్యాకెట్ ఎంటీ ప్యాకెట్ వెయిట్ కలిపితే 916, 920 ఉండొచ్చు. అయితే ఇప్పుడే మీకు చూపెట్టినట్టు అన్ని దూరం నుంచి 1 లీటర్ సైజులోనే పరిమాణంలోనే ఉంటాయి. అన్ని సైజులు డైమెన్షన్స్ అన్ని 1 లీటర్ ఉంటాయి. కానీ మీరు దగ్గర నుంచి చూస్తే కానీ తిప్పి చూస్తే కానీ అది ఎంత బరువో మీకు తెలియదు. అదేవిధంగా మీరు బరువు మీద తూకంపై పెట్టి కూడా మీకు చూపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా సైజులోనే ఒకే విధంగా ఉంటూ 800 నుంచి 820 గ్రామ్స్ వరకు ఉండే సన్ఫ్లవర్ ఆయిల్ మీకు ఎన్నో చూపెట్టడం జరిగింది. అదే ఫ్రీడమ్ మాత్రం 910 గ్రామ్స్ ప్రస్తుతం ఉంది. ఇది మీరు తెలుసుకోండి. అయితే మనం ఒక ఐటెంను కొనుక్కునేటప్పుడు మనం రెగ్యులర్గా వాడే ఐటెం కాబట్టి మనం ఎన్నో శతాబ్దాల నుంచి వాడుతున్నాం కాబట్టి ఒక బ్రాండ్ను ఎన్ని దశాబ్దాల నుంచి వాడుతున్నాం కాబట్టి మీరు అనుకోరు బరువు తగ్గిస్తుందని మీరు అనుకోరు. ఎందుకంటే మనం జనరల్గా కూడా ఒక ఐటెంపై వెళ్ళి ఏది కావాలో పికప్ చేసుకుంటాం, ఒక 1-2 సెకండ్స్లో పికప్ చేసుకుంటాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు బరువును తిప్పి చూసుకోవడం అంటే దానిపైన వెనుక ఉంటుంది పరిమాణం ఎంత ఉంటుంది అనేది వెనుక రాసి ఉంటుంది. లేదా మీరు పేమెంట్లో కూడా చూసుకోవచ్చు.